జై గురుదత్త నర్మదేహర్ వీడియో మొదటి భాగంలో ఓంకారేశ్వర్ నుండి బయలుదేరి కారులో సనావద్ మీదుగా బేడియా మీదుగా రావెర్ఖేడి చేరుకున్నాం. అక్కడ ఓంకారేశ్వర్ తర్వాత మొదటిసారి నర్మదామాత దర్శనం చేసుకున్నాం. ఇక్కడ నర్మదామాత విస్తరించడం ఆరంభిస్తారు. ఇక్కడి నుండి మనం బకావా వెళ్ళి అక్కడ ఒక శివలింగాన్ని ఎంచుకొని మనతో పాటు పరిక్రమకు తీసుకొని వెళ్తున్నాం. బకావా నుండి ఇవాళ మనం వెళ్తున్నాం సంత్ శ్రీ సియారాం బాపు గారి దివ్య ఆశ్రమానికి. శ్రీ గురుదేవదత్త. మనం తీసుకున్నటువంటి ఈ శివలింగం, దీన్ని అర్ధనారీశ్వర శివలింగం అంటారు. దీన్ని గమనిస్తే మీకు అర్థమవుతుంది. నర్మదా పరిక్రమలో ఒక ముఖ్యమైన ఘట్టం దక్షిణ తటంలో ఏంటి అంటే తేలీ బతియాన్ శ్రీ సియారాం బాపు వారి దర్శనం కలగడం. 120 ఏళ్ల ఈ అవధూత వీరు కేవలం వీరి దర్శనం మాత్రం చేతనే మనోకామనలన్నీ సంపూర్ణమవుతాయి. ఇక్కడ చుట్టుపుట్టు గ్రామాలందరూ కూడా స్వామివారిని సేవించేవారే. వారు ఎవరి దగ్గర ఏమీ ఆశించరు. ఇక్కడున్న ఘాట్లన్నీ ఉద్ధారణ కోసం వారు స్వయంగా 2.5 కోట్ల రూపాయలు సమర్పించారు. అంతేకాకుండా ఎవరు ఎన్ని డబ్బులు ఇచ్చినా సరే వారు కేవలం 10 రూపాయలు తీసుకుంటారు. మిగతావన్నీ తిరిగి మీకే ఇస్తారు ఆశీర్వాదంగా. మీరు 1,00,000 రూపాయలు ఇస్తే 99,990 రూపాయలు తిరిగి మీకే ఇస్తారు వారు. నర్మదామాత చూడండి ఎంత దివ్యంగా ఉన్నారో, విశాలంగా. అమ్మవారు నిత్య కటాక్షంగా ఉంటారు. పరిక్రమవాసి ఎక్కడున్నా సరే నర్మదేహర్ అంటే వెంటనే అతనికి సహాయంగా ఎవరో ఒకరిని పంపిస్తూ ఉంటారు. ఇది మాకు 2 రోజులుగా అనుభవం. శ్రీ సియారాం బాబా గారి దర్శనం కోసం ఇంతమంది క్యూలో ఎదురు చూస్తున్నారు చూడండి. విశేషం ఏమిటంటే మేము ఇప్పుడు ఇక్కడ క్యూలో నిలబడి ఉండగానే మెంబర్ ఆఫ్ పార్లమెంటు ఒకరు ఇక్కడికి వచ్చి వారి దర్శనం కోసం క్యూలో ఉన్నారు. బాబావారు స్వయంగా తమ పనులు ఈ రోజుకి తామే చేసుకుంటారు. అంతేకాకుండా కళ్ళద్దాలు లేకుండా రామ్చరిత్ మానస్ వారు నిత్యము పఠిస్తూ ఉంటారు. స్వామివారి దివ్యమంగళ స్వరూపం దర్శనం చేసుకోండి. శ్రీ సియారాం బాబా గారు నర్మదా నదీ తీరాన 12 ఏళ్ళు ఒంటి కాలి మీద నిలబడి అమ్మవారి కటాక్షం కోసం తపస్సు చేసి అమ్మవారి అనుగ్రహం పొందారు. నమామి దేవి నర్మదే, నమామి దేవి నర్మదే, త్వదీయ పాద పంకజం నమామి దేవి నర్మదే. జన్మధన్యం. ఇవాళ శ్రీ సియారాం బాబా గారి దర్శనం అయింది. ఇంకిక్కడి నుంచి బయలుదేరి మనం బడ్వాణి చేరుకోవాలి. బడ్వాణిలో రాజ్ఘాట్లో శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారు స్థాపించినటువంటి దత్త దేవాలయం ఉంది. కానీ అది ఇప్పుడు నర్మదా నీటిలో మునిగిపోయి ఉంది. నర్మదేహర్ గురుదేవదత్త చూస్తున్నారు కదా, నీళ్ళు మామూలుగా లేవు. పడవవాడిని అడిగితే శిఖరం చుట్టూతా కావాలంటే పడవలో తీసుకెళ్ళి ప్రదక్షిణగా చేయించుకొస్తాను, అంతేగాని దర్శనం అంటే అయ్యే పని లేదు, మొత్తం మునిగిపోయింది గుడి అని చెప్తున్నాడు. శ్రీ సిద్ధేశ్వరానంద మహాదేవ్ మందిర్ బడ్వాని. సిద్ధేశ్వర మహాదేవ్ మందిర్ బడ్వాని. ఇక్కడ అన్నక్షేత్రం ఉంటుంది, చాలా పెద్దది ఇది. అందరు పరిక్రమ వాసులు ఇక్కడ ఒక రోజు ఆగుతారు. ఎందుకంటే బట్టలు గిట్ల అన్నీ ఉతికేసుకొని ఆరేసుకొని ఒక రోజు రెస్ట్ తీసుకొని ఇక్కడి నుంచి శూల్పాణి అడవులు స్టార్ట్ అవుతాయి, జంగల్. అందుకని మస్తు విరాజమాన్ హే హనుమాన్ జీ, జై బజరంగ్ బలి. श्री गणेश जी है हमारे, और ये है दत्तात्रेय भगवान जी. श्रीमात्रे नमः, श्रीमात्रे नमः. जय बजरंग बली की. ऐसे हमारे सभी विराजमान हैं परिक्रमावासी. కాలినడక వీడియోలో మళ్ళీ మీకు తర్వాత చెప్తాను, కానీ ఇప్పటికైతే గుర్తుపెట్టుకోండి. బడ్వాని ఓంకారేశ్వర్ నుండి కాలినడకన 114 కిలోమీటర్లు, 6 రోజులు పడుతుంది ఇక్కడికి చేరుకోవడానికి. మధ్యలో అనేక దివ్యమైన క్షేత్రాలండి.
ఇంకా బడవాని నుంచి బయలుదేరి ప్రకాశ చేరుకోవాలి. ప్రకాశ మహారాష్ట్రలోకి వస్తుంది. అత్యంత పవిత్రమైన స్థానం త్రివేణి సంగమం. 3 నదులు ఇక్కడ కలుస్తాయి. తపతి, గోమతి, పులింద. మహాస్థానం ఇక్కడ గౌతమ మహాముని తపోక్షేత్రం. అలాగే సనాతన సిద్ధమైనటువంటి కేదారేశ్వర శివలింగం ఉన్న స్థానం. అంతేకాకుండా ఇక్కడ దత్తాత్రేయుల వారు ఉంటారు. కానీ గూగుల్ మ్యాప్స్ యథావిధిగా మమ్మల్ని దారి తప్పించేసి అసలైన రూట్లో వెళ్లకుండా ఏదో ఒక చెత్త రూట్లో మమ్మల్ని తీసుకెళ్ళి రాత్రి 9ంటికి ఇక్కడికి చేర్చింది. అయినా సరే నర్మదామాత అనుగ్రహం చేత కాస్త భిక్ష, అలాగే ఉండడానికి స్థానం మాకు దొరికినాయి. ఈ పూటకి రెస్ట్ తీసుకొని రేపు పొద్దున్నే చక్కగా అమ్మవారికి ఆర్తిచ్చుకొని ఇక్కడున్న క్షేత్రాలు అలాగే త్రివేణి సంగమం కూడా దర్శిద్దాం. మళ్ళీ ఇక్కడి నుండి మనం బయలుదేరి గుజరాత్ వెళ్ళవలసి ఉంటుంది. నర్మదేహర్. శ్రీ గురుదేవ దత్త.